हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए सर के वार्निंग सीन का रिएक्शन। और ये जो है वो उसका लीड अप सीन है। इससे जो पहले हमने जो सीन देखा था वो बहुत कमाल का था। किस तरीके से वहाँ पे महेश बाबू जाते हैं उनके वहाँ मिनिस्टर के वहाँ पे, और उनको वहाँ पे जाके करके आते हैं और उनके लोगों को मार के भी आते हैं उनके घर में जाके। और अब ये है शायद यहाँ पे रोल रिवर्स होता है और वहाँ पे शायद प्रकाश राज इस बार कुछ करके दिखाएंगे, ऐसा कुछ बताया गया है। हमें देखते हैं तो फिर इसमें क्या वार्निंग होती है, किस तरीके से होती है। बाकी अभी तो इस मूवी के सीन्स बहुत कमाल के जा रहे हैं, आप लोगों को भी बहुत मजा आ रही है। तो देखते हैं फिर ये वाला सीन कैसा होता है। यस, मजा आएगी बिकॉज लास्ट सीन जो हमने देखा था उसमें ना महेश बाबू ने काफी अच्छी तरीके से इनके जो भी सब आदमी थे उन्हें अच्छी तरीके से धो दिया था एंड इनको भी बहुत अच्छे से बॉन्ड किया था, प्रकाश राज को भी। तो अब ऐसा तो हो नहीं सकता कि शांत होके बैठ जाए, है ना। ये कुछ ना कुछ प्लानिंग तो ऑफ कोर्स कर ही रहे होंगे। तो अब देखते हैं कि इस सीन में क्या बताया गया है। वही उनकी प्लानिंग क्या होती है, क्या वो करना चाहते हैं, कुछ हार्म करते हैं कि नहीं, तो फिर देखने लायक होगा। तो आप भी देखो, हम भी देखते हैं। Let's Let's start. start. ఇంతున్న భటుడు ఇంతున్న మనిషిని ఎట్టా కొడతాడు ఇంత పెద్ద కూజ ఇంత చెంబు గాలే ఏ ఈ సోల్జర్ యాడున్నాడో కనుక్కో. ఈడిచ్చిన 48 గంటలే అయిపోయినాయి. वो 48 आवर्स और हो गए। ये तो वही चौक है ना जहाँ पे मारा था। हाँ, मुझे भी वही लगा। తాత మినిస్టర్ గారు ఈ టైంలో ఇలా నడుచుకుంటూ వస్తున్నారేంటి? ए स्वामी, मिनिस्टर साहब आ रहे हैं, चलो चलो चलो। అబ్బాయి लोग अपने आप इकट्ठा हो गए। हाँ, ऑफ कोर्स मिनिस्टर डायरेक्ट खुद चल गए। जनता के सामने क्या होगा। కూరగాయలు కొంటాడ్రా. ఈడ కాకరకాయ బాగుంటది. తప్పు ఒప్పుకొని బాధ్యతగా మారకపోతే నువ్వేందో చూపించానన్నావుగా. చూపి చూపి నువ్వు కాపాడుకునే ప్రాణం కదా, బాధ్యతగా మార్చుకో. షర్టి కంటిన మురికైతే సాయంత్రం సర్ఫెక్సల్ వేచ్చే పొద్దున్న కల్లా తెల్లగా అవుతుంది. మరి 30-40 ఏండ్లుగా ఒంటి కంటిన మురికి ఎట్టా పోతాది, ఎట్టా మారుచ్చావు. నేనే పెద్ద క్రైమ్ చేసినా అది ఆవిడ కూడా చెప్పినా. నేనే గీత గీసినా నేనే తుడిపేసినా ఆ గీత నువ్వెట్టా గీస్తావు, నన్నెట్టా మారుచ్చావు. My God. ఇదే సెంటర్లో నా మనుషుల్ని కొట్టినావు, నా ఇంటికొచ్చిన అనుచరుల్ని కొట్టినావు. ఇప్పుడు నా వెనకున్నారే జనం, నేను పిలవలే, నా మీదున్న అభిమానంతో వాళ్లే వచ్చినారు. నా జనం, నా బలం, దాన్నెట్టా కొడతావు. ఆ బలం ఏందో చూచావా, ఆ బలం ఏందో చూచావా. ఏయ్! ఎవడో పక్కూరోడొచ్చి మీ ఊరు మంత్రిని బెదిరిస్తే మీరేం చేస్తారు? ఆని ఏట కత్తులతో ఏటాడి నరుకుతాం. ఆని తొల నరికి ఆ కత్తిని తుంగభద్రలో కడిగేద్దామన్నా. యాడ్నించో ఒకడొచ్చి మీ నాయకుడిని రోడ్డుకి ఇడిస్తానంటే మీరేం చేస్తారు? ఈ ఊరు మట్టిని ఆడి రక్తంతో తడుపుదామన్నా. ఆడాడున్నాడు చెప్పు బాయ్, కొండారెడ్డి బురుసు గారి తల ఆలాడదీస్తా. ఇటే ఉన్నాడు, రండి. What? रुक गए। ఇదే నా బలం, నా జనం, దీన్ని ఎట్టా కొడతావు? ये कैसे करें? మీ జనం, మీ బలం. ప్రసాద్ గారు, టైం ఎంత? షార్ప్ 7:30 అబ్బాయి. అచ్చ బాబు, 7:30కి పక్క వీధిలో కేఎల్ఎమ్మ లోపలికి సమంత వస్తుందా? సినిమా యాక్టర్ సమంత. ఇప్పుడు సమంత హక్యా. నేను అడిగాను, क्या ट्रिक నువ్వు की ముందు है? పెట్టాను. అవి హట్టు ఆసామంటారా? धड़क धड़क दिल दे तड़ी दे तड़ी. नेताओं से ज्यादा सिनेमा की इज्जत है। वाह। क्या क्या चला। twist मारा है रे। सच में। इतनी धमकियां सब कुछ खत्म। వాడెవడో నన్ను కొండారెడ్డి బుర్చికి ఎలాడదీస్తానన్నాడు. ఆడెవడండి? ముందు పరిగెట్టింది ఆడే. మినిస్టర్ గారు, आइए, अब आइए, अब लेवल प्लेइंग अब फील्ड। बात होगी। కూర్చోండి. జనం బలమా? మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు, మన వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. వాళ్ళకి ఎటు కంఫర్ట్ అయితే అటు వెళ్ళిపోతారు. నువ్వు ఫ్యాక్షన్ సినిమా వేసావు, మండిపోయారు. నేను గ్లామర్ సినిమా వేసాను,
చల్లబడ్డారు. బలం అంటే ఏంటో తెలుసా? గన్ను పట్టుకొని చావుకి ఎదురెళ్తానే, అది నా బలం. ఒక తప్పు జరిగితే దాన్ని ఆపటం కోసం ఎంత దూరం అన్నా వెళ్తుందే, అది ఆవిడ బలం. అదిగో పొద్దున్నుంచి నిజాయితీగా కుటుంబం కోసం కష్టపడుతున్నాడే, అది అతని బలం. అలా నీకుగా ఉన్న బలం ఏంటి? నీ పదవి, నీ డబ్బు, నీ జనం, ఇవన్నీ కాదు, నీకుగా ఉన్న బలం ఏంటి? అయ్యో ఎంత కూల్గా ఉండేవాడిని ప్రసాద్ గారు. ఈ కర్నూలు వచ్చిన దగ్గర నుంచి ఏంటో తెలియని ఆవేశం ఆగట్లేదండి. సీమ గాలి ఎఫెక్ట్ అబ్బాయి. ఉంటదంటారా? ఉంటది ఉంటది, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా. ఇంకేంటమ్మా, 30-40 ఏళ్ళగా ఒంటికి అంటుకున్న మురిక. ఈ టాపిక్ మీద లేడీస్కి మంచి క్లారిటీ ఉంటుందండి. ఎట్టా ఉతకచ్చండి? వేన్నీళ్ళలో నానబెట్టి ఉతికి పిండి వండకేసి బాతే తాతలు మురికి కూడా వదిలిపోతుగా. సంస్కారవంతమైన ఉతుకుడు. నేనేంటో చూస్తానన్నావు కదా, చూపిస్తా. నిన్ను బాధ్యతగా మార్చి ఆఫర్ ఇచ్చావు కదా, గట్టిగా వాడేసుకుంటా. నువ్వు తుడిపేసిన గీత గీస్తా, నీ రాత మారుస్తా, నీ తప్పు బయటికి తీస్తా, నిన్ను జైల్లోకి తోస్తా, బాధ్యత గల పౌరుడిగా మారుస్తా. रैप जैसा लगा एक। వాటర్ రైమింగ్ ప్రసాద్ గారు. వై. వస్తా. మళ్ళీస్తా. అచ్చా బాబు, ఫ్లో ఆగట్లా. విష్ మీ ఆల్ ద బెస్ట్ మిస్ గారు. పదండమ్మా, ఆ కాకరకాయ అయితే బాగుంటుందంట. 1 కిలో కొనుక్కొని కూర కొని తినేద్దాం. बहुत सही सीन। सच में बहुत ही क्लासी सीन था, मतलब इतनी मजा आ गई देख के। फाइट नहीं थी, कुछ ऐसा नहीं था, बट सिर्फ एक कॉन्वर्सेशन थी जो सुनने में इतनी मजा आई। एंड प्रकाश राज ने सारे लोगों को इकट्ठा कर लिए थे। जैसे वो वहां पे आए स्ट्रीट में, सारे लोग अपने आप इकट्ठे हो गए, बिकॉज ऑफ कोर्स मिनिस्टर आए हैं तो वो आ ही जाएंगे उनके पास। एंड फिर उन्होंने उन लोगों की है ना अपनी वो दिखाई स्ट्रेंथ कि ये मेरी स्ट्रेंथ है, बट उनके पास ऑफ कोर्स जैसे महेश बाबू ने बाद में भी कहा कि खुद की स्ट्रेंथ उनके पास कुछ नहीं थी। एंड महेश बाबू ने जो ट्रिक प्ले की है कि समंथा आई है एक ओपनिंग करने, सब लोग भाग गए। मतलब वो देख के इतना, वो एक कॉमेडी सीन भी था इसमें, सब लोग भाग गए। एंड उस मोमेंट पे प्रकाश राज एकदम डर गए थे कि यार अब क्या, अब मैं क्या करूंगा। बट स्टिल उसके बाद भी कोई फाइट नहीं हुई। महेश बाबू ने तब भी उन्हें बातों से ही समझाया, एंड जो समझाया मतलब ऑफ कोर्स वो उनकी चाहे बातें हो चाहे डायलॉग डिलीवरी हो, वो एकदम हटके ही होती है। तो सीन भी एकदम हटके ही था, बहुत मजा आया। वही बहुत कमाल का था। और मेनली यही था किस तरीके से लाइक वो ये उस सीन के बाद आया था। फर्स्ट वार्निंग सीन जो हमने देखा था, हाँ। जिसमें वो मिनिस्टर घर पे जाके करते थे, उसके बाद ये सीन था। तो Yes. मुझे एक्सपेक्टेड था कि यहाँ पे प्रकाश राज जब आएंगे तो वो कुछ ना कुछ इम्पैक्ट डालेंगे। लाइक पहला सीन यहाँ पे महेश बाबू जीत गए, दूसरा सीन यहाँ पे प्रकाश राज जीत जाएंगे, और काफ़ी हद तक 60-70% ऑफ सीन जीत गए थे। किस तरीके से सारे लोगों को बुला लिया, लोग पूरी तरीके से मिनिस्टर के पीछे हो गए कि नहीं हमारे मिनिस्टर को हाथ लगाएगा तो हम तोड़ के रख देंगे। लेकिन वहीं जैसे ही पता लगा कि समंथा आई, अगर वो तो वहाँ तो मैं भी होता तो मैं ही भाग जाता। ऑफकोर्स समंथा कोई कहीं आसपास है तो ऑफकोर्स देखने जाना बनता ही है, तो उनकी वो लोगों की गलती नहीं है। तो वही उन्होंने किया, सारे के सारे दौड़ते हुए गए, और फिर वहाँ पे पूरा जो था एरिया खाली हो गया। और वो लाइन मेरे को मस्त लगी जब उन्होंने बोला कि भाई मैं जब वो गुस्सा इतना हो रहे थे, तो मैं जब उन्हें बोला कि मैं कुरनूल में आया हूँ जब से, तब से मेरा थोड़ा टेम्परेचर हाई हो गया। तो मैं आप लोगों से पूछ रहा हूँ, आप लोगों में से कौन कुरनूल जगह से है, और वहाँ पे क्या लोगों का गुस्सा ज़्यादा ही रहता है, तो वो हमें कमेंट्स में ज़रूर बताएगा। बाकी ये सीन बहुत कमाल का था। आप लोगों को जैसा भी लगा आप हमें कमेंट्स में बताइएगा, और ऐसे लाइक करते जाइए, कमेंट करते जाइए, शेयर करते जाइए, और सब्सक्राइब करते जाइए। बाय। बाय।